జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. మీ అమ్మాయి రెండో పెళ్లి కట్నంగా ఉపయోగపడుతుంది. ఈ విడాకుల కాగితాలు నీకు ఇవ్వమని నా మొహాన్ని విసిరి కొట్టాడు. అవలంటే కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నన్ను వెళ్ళమంటాడే. ఆశ్చర్యంగా ఉంది. దారి తప్పొచ్చారా? కాదు, కన్న కూతురి కోరిక తీర్చడం కోసం తప్పనిసరిగా మరోసారి నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. అలాగా. మొదటిసారి మీరు నా ఇంటికి వచ్చినప్పుడు చీకటిగా ఉండటం వల్ల వ్యవహారం బెడిసి కొట్టింది. ఇప్పుడు వెలుతురుంది గనక మీరు వచ్చిన పని జరగొచ్చు అనుకుంటాను. చెప్పండి, మీ అమ్మాయి కోరిన కోరిక ఏమిటి? ఏమిటది? విడాకులకు సంబంధించిన కాగితాలు. వీటి మీద సంతకాలు చేయించి తీసుకురమ్మని రేఖ కోరింది. పోయినసారి మమ్మల్ని కలవద్దని చెప్పడానికి వచ్చారు, ఇప్పుడు విడిపొమ్మని చెప్పడానికి వచ్చారన్నమాట. నేనేం చెప్పినా జరిగేది మాత్రం నా కూతురు ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కాగితాల మీద సంతకం చేస్తున్నందుకు కానుకనుకుంటావో ఖరీదనుకుంటావో నీ ఇష్టం. థ్యాంక్ యూ. లక్ష్మీ వరప్రసాదరావు గారు, ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి. మీ అమ్మాయి రెండో పెళ్లి కట్నంగా ఉపయోగపడుతుంది. ఈ పాటికి డాడీతో ఆయన బయలుదేరే ఉంటారు. ఏమ్మా, చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టున్నావు కదా. నువ్వు చాలా అమాయకురాలు అమ్మా. నువ్వు అతన్ని ప్రేమించావు గాని అతను నిన్ను ప్రేమించలేదు. ఏమిటో ఆ రోజు నువ్వు నా మాట విని ఉంటే ఈ రోజు అతని చేత అనరాని మాటలు అనిపించుకునే కర్మ పట్టింది కాదు. ఏమిటి మీరు అనేది? ఆయన ఏమన్నారు? ఏమన్నాడా? నువ్వు తన భార్యగా ఉండడానికి తగవట, నిన్ను పెళ్లి చేసుకోవడం తన దౌర్భాగ్యం అట, నీ మొహం చూస్తేనే మహాపాపం అట, నిన్ను కన్నందుకు మేము సిగ్గుపడాలట. ఇక నుంచి నీకు తనకు ఏ సంబంధం లేదని ఈ విడాకుల కాగితాలు నీకు ఇవ్వమని నా మొహాన్ని విసిరి కొట్టాడు. అమ్మా అమ్మా, మా బేబీ. వరప్రసాదరావు గారు, జస్ట్ మినిట్. ఏమా, కాస్త హార్లిక్స్ కలుపుకురానా? వరప్రసాదరావు గారు, మీకు నా హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు తాతగా పోతున్నారు. మీ అల్లుడు గారు ఎక్కడున్నా కబురు పెట్టండి. మొన్నే వస్తానండి. థ్యాంక్ యూ. నా ఇంటికి వెళ్తున్నా డాడీ. ముందు ఆయనతో ఈ శుభవార్త చెప్పాలి. తన తండ్రి రాబోతున్నాడని విషయం తెలిస్తే అన్న తప్పులన్నీ మన్నిస్తారు.
పుట్టుపోయే బిడ్డ కోసమైనా విడాకులు వద్దంటారు డాడీ అని తప్పకుండా నన్ను దగ్గరికి తీసుకుంటారు. నన్ను వెళ్ళనివ్వండి డాడీ ప్లీజ్. పట్టిపోయిందా? లేదు లేదు డాడీ, ఎన్ని సిరి సంపదలున్నా పుట్టుపోయి నా బాబు కావాల్సింది తండ్రి ఒకడే. అందుకే ఆయన దగ్గరికి వెళ్తున్నాను. కావాలంటే ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నన్ను వెళ్ళనివ్వండి డాడీ, ఆయన దగ్గరికి వెళ్ళనివ్వండి, ఆయన దగ్గరికి వెళ్ళనివ్వండి. బాబు గారు ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారని చెప్పారా? ఎక్కడికని ప్రత్యేకంగా చెప్పలేదమ్మా. తనకి ఎక్కడ బ్రతకాలని రాసి పెట్టుంటే అక్కడికి వెళ్తారన్నా. అమ్మగారు 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 ఏమైందమ్మా? అమ్మగారు ఏమైంది? రేఖ రేఖ అమ్మా రేఖ అమ్మా అమ్మా. శాశ్వతంగా వాడు నా కూతురికి దూరం అయ్యాడు. తను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అయితే తనకి మరో పెళ్లి చేయాలంటే పుట్టబోయే పసివాడు పెద్ద అవరోధం అవుతాడు. అందుకే రేఖ తల్లి అయ్యే విషయం ఇక్కడి మనుషులకి తెలియడానికి వీల్లేదు. రేఖ తల్లి కావడానికి వీల్లేదు వీల్లేదు. ఆయా ఏంటి బాబు గారు? రేఖను రెస్ట్ కోసం ఊటీ తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాను. అందుకు ఏర్పాట్లు చేయి. అలాగే. సారీ వరప్రసాదరావు గారు, మీ అమ్మాయికి అబార్షన్ చేయడానికి వీలు కాదు. డోంట్ సే దట్ డాక్టర్. పుట్టబోయే బిడ్డ కారణంగా అటు నా కూతురు భవిష్యత్తు, ఇటు నా పరువు ప్రతిష్టలు సర్వనాశనం అయిపోతాయి. ఎలాగైనా మీరు సహాయం చేసి తీరాలి. చూడండి, అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేషన్ చేస్తే ఆమె ప్రాణానికే ముప్పు రావచ్చు. అంత రిస్క్ తీసుకోవటం మంచిది కాదు. డెలివరీ అయ్యాక మీకు ఇష్టం లేకపోతే ఆ బిడ్డని ఎవరికైనా ఇచ్చేయండి, లేదా ఏ అనాథ శరణాలయంలోనూ వదిలేయండి. సిస్టర్, ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళిన ఆవిడకి ఏమైంది? ఆవిడికి ప్రసవ నొప్పులు వచ్చినాయి, డెలివరీకి తీసుకెళ్ళాం. రేఖను కాన్పు కోసం అంత పెద్ద సిటీ నుంచి ఈ మారుమూల ప్రాంతానికి ఎందుకు తీసుకొచ్చినట్టు? వరప్రసాదరావు గారు, మీకు మనవడు పుట్టాడు. తల్లి బిడ్డ కులాసాగా ఉన్నారు. కానీ అమ్మాయికి స్పృహ రావటానికి కొంచెం టైం పడుతుంది. బాబు, మీ ఇల్లు ధనవంతుల బంగళా కాదు, పేదవాడి గుడిసి. నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ ఉంది సిస్టర్? నా బిడ్డ ఏమైంది? చెప్పండి, నా బిడ్డ ఎక్కడుంది? చెప్పండి, మాట్లాడండి.
నమ్మకం లేదు. మీరైనా చెప్పండి, నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు, ఏమయ్యాడు? అసలు వాళ్ళెందుకు నా బిడ్డ నాకు చూపించడం లేదు? ప్లీజ్ చెప్పండి, నా బిడ్డ ఎక్కడ? సారీ బేబీ, నీ బిడ్డ పుట్టక ముందే చనిపోయాడమ్మా. నా బిడ్డ చావుడు, నా బిడ్డ చావుడు. ఝన్ 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 తెలుగు